నేను హైదరాబాద్ నుంచి వచ్చా. యాక్చువల్లీ ప్రతి ఇయర్ నేను అక్కడ మా ఇంటి దగ్గర ఉండి న్యూ ఇయర్ జరుపుకునేదాన్ని. ఫస్ట్ టైం ఇక్కడ తిరుపతిలో ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. నాకు నా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ చూసి తిరుపతిలో న్యూ ఇయర్ జరుపుకుందామని వచ్చా. అండ్ ఎన్విరాన్మెంట్ అన్నది ఇక్కడ చాలా బాగుంది. క్లైమేట్, పీపుల్, ఇంతమంది రెస్ట్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంది ఇక్కడ, మంచి పాజిటివ్ వైబ్స్ అండ్ అందరూ అట్లా కలిసి గోవింద న్యూ ఇయర్ అని అడగడం. తిరుపతి అంటేనే ఒక పాజిటివిటీ తెలుగు వాళ్ళకి, హిందూ వాళ్ళకి. సో లైక్ ఇక్కడికి వచ్చి అండ్ అలా దర్శనం చేసుకొని నైట్ ఇన్ ద లైట్స్తో ఎలా ఉంటుందో చెప్పేసి ఒక యాంగ్జైటీ. సో బట్ దిస్ ఈజ్ సో గుడ్ రియల్లీ. అందరి ముందు ఇంత క్లైమేట్లో కూడా చూడడం, దర్శనం చేసుకోవడం అండ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ రియల్లీ అ బిగ్ థింగ్. ఈ 2020 సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అనుకోకుండా నేను తిరుపతి వచ్చాను, తిరుమల వచ్చాను. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. రేపు సంవత్సర శుభాకాంక్షలు. సో మొదటిసారి ఇక్కడ శ్రీవారి సన్నిధిలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాం. ఎప్పుడు రెస్టారెంట్స్ అట్లా వెళ్తాం కదా, ఈసారి ఇంకా దేవుడి సన్నిధిలో చేసుకుందామని వచ్చామన్నమాట. సో వీడియో చూస్తున్న అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.